హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు శిశు సంక్షేమ శాఖలో మనకైతే ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎలాంటి రాత పరీక్ష కూడా ఏమైతే లేదండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లైన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది మరిన్ని నోటిఫికేషన్ల గురించి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే పూర్తి వివరాల గురించి అయితే అక్కడికి వెళ్ళి అయితే మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనం ఇక్కడ ముందు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు అకౌంటెంట్, ఇది వచ్చేసి మనకు 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇది వచ్చేసి మనకు 13,240 రూపాయల శాలరీ అయితే వస్తుందండి. దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయ్యి ఉన్నవారైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ పోస్ట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ టైం పోస్ట్. ఇక్కడ 9,930 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఎంబీబీఎస్ చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ పోస్టుల గురించి ఇక్కడ చూసుకుందాము. ఆయా పోస్ట్ ఇది 7,944 రూపాయల శాలరీ అయితే వస్తుంది. 10th ఫెయిల్ అయినా పాస్ అయినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చౌకీదార్ వాచ్మెన్, ఇది 7,944 రూపాయల శాలరీ వస్తుంది. దీనికి కూడా 10th పాస్ ఆర్ ఫెయిల్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేటర్ పార్ట్ టైం, ఇది వచ్చేసి 10,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అండ్ ఎనీ డిగ్రీ పీజీ విత్ బీఈడీ అయితే చేసిన వారికి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, ఇది వచ్చేసి 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్స్, ఇది పార్ట్ టైం ఉంటుంది. అలాగే 10,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. ఎనీ డిగ్రీ చేసిన వారికి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు. అలాగే కుక్ అవుట్సోర్సింగ్ బేసిక్, ఇది 9,930 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. 10th క్లాస్ ఫెయిల్ ఆర్ పాస్ అయిన వారు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు హెల్పర్ అవుట్సోర్సింగ్ బేసిక్, ఇది వచ్చేసి 7,944 రూపాయల శాలరీ అయితే వస్తుంది. 10th క్లాస్ ఫెయిల్ ఆర్ పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి దీనికి. అలాగే నెక్స్ట్ హౌస్ కీపర్ అవుట్సోర్సింగ్ బేసిక్, ఇది వచ్చేసి మనకు 7,944 రూపాయల శాలరీ వస్తుంది. 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అవుట్సోర్సింగ్ బేస్, ఇది వచ్చేసి మనకు 7,944 రూపాయల శాలరీ అయితే వస్తుంది. 10th క్లాస్ ఫెయిల్ ఆర్ పాస్ వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మనకు 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క పోస్ట్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాంతోపాటు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క 10th క్లాస్ మెమో అండ్ మార్క్, దాంతోపాటు జిరాక్స్లు అన్నీ కలిపి అయితే మీ యొక్క ఆధార్ కార్డు ఫొటోస్ ఇవన్నీ అయితే కలిపి అయితే మీరు డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అది కూడా ఎక్కడ వెళ్ళాలి ఏందనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-229A గాడే పూర్ణచంద్రరావు రోడ్డు మారుతి నగర్, సెకండ్ లైన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్. అక్కడికి వెళ్ళైతే మీరైతే అప్లై అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీకు 13/10/2025 నుంచి 22/10/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు డైరెక్ట్ వెళ్ళి అయితే సబ్మిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు ఓన్లీ వర్కింగ్ అవర్స్లోనే వాళ్ళు మీకు ఉంటారని అయితే అక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వారికి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందైతే ఇక్కడైతే మీ యొక్క రీసెంట్లీ పాస్పోర్ట్ అయితే ఇక్కడ అతకబెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ లేదా మీ హస్బెండ్ నేమ్, అండ్ మీరు మేల్ ఆర్ ఫీమేల్, మీ యొక్క అడ్రస్సు,
అండ్ అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క రిలీజన్స్, క్యాస్ట్ ఇవన్నీ అయితే ఫిలప్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నారనేది అయితే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుందండి. దాంతోపాటు ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎక్కడ వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అనేది ఇందులో పూర్తి వివరాలు అయితే ఇందులో టైప్ చేసి అయితే మీరు డైరెక్ట్గా ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి అయితే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసుకొని అయితే మీకైతే ఈ యొక్క పోస్ట్లో అయితే జాయిన్ అయితే చేసుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని నోటిఫికేషన్ వీడియోల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.